హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ప్రిపేర్ చేశానండి. మా వారు నెల్లూరు వెళ్ళినప్పుడు టేస్ట్ చేశారంట, బాగా నచ్చిందని. మార్కెట్లో పచ్చి మామిడికాయ దొరికితే తీసుకొచ్చారు. సీజన్తో సంబంధం లేకుండా పచ్చి మామిడికాయలు ఈరంతా దొరుకుతున్నాయండి. అవి దొరికితే మనం ఊరుకుంటామా? వాడేయటమే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా చేప ముక్కల్ని నీట్గా పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకుని వాటికి సరిపడినంత పసుపు ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. ఇవి కేజీ-పావు ఫిష్ ఉంటాయి. ఇక్కడ పచ్చికారం తీసుకుంటున్నాను నేను. మీకు అవైలబుల్గా లేకపోతే మసాలా కారమైనా వాడుకోవచ్చు. కానీ చేపల పులుసుకి పచ్చికారం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ నూనె యాడ్ చేసి వీటన్నిటిని చేప ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు లైట్గా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసుకుని తీసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఈ పులుసులోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరకు కావలసిన మామిడికాయ, ఆనియన్, పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టి ఆయిల్ పోసుకుని వేడైన తర్వాత కొంచెం మెంతులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటికి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా బాండీలో ప్లేస్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ని వేసుకుని చింతపండుని పులుసు తీసుకుని యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతాయండి. చేప ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ పులుసు అవసరం లేదు. చేపల పులుసుకి ఇలాంటి వెడల్పాటి చేపల చెట్టు అయితే బాగుంటుందండి. ముక్కలు దేనికది విడిపోకుండా సెపరేట్గా ఉంటాయి. పులుసు అడ్జస్ట్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. తర్వాత మామిడికాయని పీల్ ఆఫ్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ పులుసులో ప్లేస్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కూడా పులుసులో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. వీటికి కూడా ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ ఫ్లేవర్ కూడా పులుసులోకి వెళ్తుంది. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని పులుసు కదండి, 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మన టేస్టీ నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెడీ. వారికైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.